హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని కోరుకుంటున్నా. నాకు చాలా రోజుల నుంచి కొన్ని డౌట్లు ఉన్నాయి. సో ఏం చెప్పకుండా డైరెక్ట్ వీడియో రికార్డ్ చేసి అడుగుతున్నా. వినోదనే హాయ్. హాయ్. అనే చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది. మీరు లక్ష్మీ సినిమాల నుంచి ఉన్నారు కదా ఇండస్ట్రీలో. మీకు ఎప్పుడైనా అనిపించిందా అరే మనం ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి అనిపించుకుంటే ఎందుకు ఉంటుంది? మనతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది అసలు కనపట్టలేదు. మనతో పాటు అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అయితే ఇంతవరకు చాలా మంది కనపట్టలేదు. ఉన్న వాళ్ళలో ఎంతో కొంత బెటర్గానే ఉన్నాం. కానీ మనకంటే వెనక వచ్చిన వాళ్ళు మాత్రం కొంతమంది చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళారు. ఏంటి ఆ డిఫరెన్స్ అనేది నాకు అర్థం కాల. ఎప్పుడైనా మనకెందుకులే ఇవన్నీ, మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఛాన్స్లకి ఒకవేళ ఫేమ్ రాలేదని ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఎప్పుడైనా అనిపించిందా ఇంటికి వెళ్ళాలి అసలు ఇక వద్దు మనకి ఇండస్ట్రీ అని? ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదులే. ఏదైనా ఇక్కడికి వచ్చాం, ఒక పని అనుకొని మనం ఇక్కడికి వచ్చాం, డెడికేటెడ్గా చేస్తున్నాం, సిన్సియర్గా చేస్తున్నాం. డెఫినెట్గా మనకి బెటర్ ఆపర్చునిటీసు ఏం లేదు. నేను అనుకునేది ఏంటంటే ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేసాం, ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి పెద్ద పెద్ద హీరోలతోటి కూడా వర్క్ చేశాం. కానీ సరైన హిట్ పడి మనకు బ్రేక్ వచ్చేదాకా మనకి ఇవన్నీ తప్పు అనేది నా ఫీలింగ్. ఎక్కడికి పోయేదైతే సమస్య లేదు. కట్టగాలైతే ఇక్కడ గాలాల్సిందే అంతే. మీ అనుభవాలే మన ఇన్స్టిట్యూట్ వినోద్ ఫిల్మ్ అకాడమీలో ఉన్న స్టూడెంట్స్కి పాఠాలు అయితేనే కదా. డెఫినెట్లీ. అంటే మనం కూడా తెలిసి కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం, కొన్ని చేయలేనివి ఉంటాయి. అవి ఇదిగో నేను ఇది చేయలేకపోవటం వల్ల ఇలా కొంచెం తక్కువగా ఉన్నాను, ఇది కూడా చేస్తే మీరు ఇంకా పైకి వెళ్తారు, ఇట్లాంటివి కూడా చెప్తుంటాం పాఠాలు. ఎందుకంటే చాలామంది డబ్బులు కట్టి యాక్టింగ్ నేర్చుకోవడం ఒక ఎత్తు, అది ఎక్కడైనా జరుగుతుంటుంది. కానీ లైవ్లో ఏంటంటే మీరు ఒక ఆర్టిస్ట్గా చేసుకుంటూ, ఒక హీరోగా చేసుకుంటూ, చిరంజీవి గారితో, రాజశేఖర్ గారితో, రీసెంట్గా బాలకృష్ణ గారితో, పెద్ద పెద్ద హీరోలతో, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, నవీన్ పోలిశెట్టి గారు, ఇంతమంది పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు కదా. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు మీ లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మీరు ఇంకా పైకి వెళ్ళడానికి మీరు పడే శ్రమ అనేది నిజంగా వినోద్ ఫిల్మ్ అకాడమీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి, అవ్వబోతున్న వీడియో చూస్తున్న వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది బేసిక్గా. ఎందుకంటే థియరీ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ లైఫ్ అనేది కూడా ప్రతి ఒక్కరికి అది ఇంపార్టెంట్ కదా. చాలామంది క్లాసులు అది ఇదేనని చెప్పి పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది ఇదని పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వాళ్ళు ఒక్కసారి కూడా కెమెరా ముందుకు వచ్చి ఒక్క సినిమా కూడా చేయడం వాళ్ళు కూడా మేము సినిమా యాక్టింగ్ నేర్పిస్తామని చెప్పేసి పెడుతున్నారు. అది ఎంతవరకు నమ్ముతారు నాకు అర్థం కాదు. అంటే మేము తక్కువ ఫీజులో ఇస్తాము అది ఇది అనగానే వెళ్ళి జాయిన్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకే ఏమి రాదు, వీళ్ళకేమి నేర్పిస్తారో నాకు అర్థం కాదు. తీరా ఏమి రాలేదండి మాకు ఇండస్ట్రీలో, ఏమి నేర్పిలేదండి, ఇన్స్టిట్యూట్లు అంటే ఇట్లానే ఉంటాయండి అని అనుకుంటా ఉంటారు. తప్పుడు అభిప్రాయం, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా నువ్వు ఇప్పుడు వంట చేసి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ వంట నేర్పించు అని అంటే అమ్మ బాగా నేర్పిస్తుంది. ఎందుకు ఆవిడ ఆల్రెడీ చేస్తుంది, ఎక్స్పీరియన్స్ ఉంది, కారం ఎంత వేయాలి, నూనె ఎంత పోయాలి, తాలింపు ఎట్లా వేయాలి తెలుస్తుంది. అదే నీలాంటి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అరే వంట ఎలా చేయాలో నేర్పించరా అంటే రారా అని చెప్పేసి వాడు నిన్ను మాయ చేసి డబ్బులు తీసుకొని నీకే మస్కా కొడతాడు. కర్రీ పాయింట్లో కొంచెం కర్రీ తీసుకొచ్చేసి ఇదే నేను చేసింది అంటాడు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇంకోటి అమ్మమ్మ దగ్గర నేర్చుకోవాలి. ఇంకోటి మీకు థ్యాంక్స్ చెప్పాలి ఈ వీడియో రూపంలో చెప్తాను. ఎందుకంటే మొన్న నేను వర్క్ షాప్ పెట్టా కదా, పెట్టినప్పుడు దాంట్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చి జాయిన్ చేయించుకుంటా అన్నారు కదా. సో నాకు ఒక ముగ్గురు అయితే ఫోన్ చేశారు, ఇట్లా మన ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము సార్, మేము జాయిన్ అయ్యాము, మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ కోర్స్లోనే చాలా తక్కువ ఫీజు తోటి మమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరిగింది అన్నారు. యాక్చువల్లీ ఇంకా అసలు అదే రోజు జాయిన్ అయ్యి ఉంటే ఇంకా అద్భుతమైన డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నా. అదే రోజు జాయిన్ అవ్వలేదు కదా, లేట్గా వచ్చారు. అందుకని అయినా కానీ ఎంత కొంత అంటే ఇక్కడ ఏమైందంటే లేట్గా రావడానికి కారణం వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారంట. ఎంక్వైరీ చేసుకోవడానికి ఒక 1 వీక్ పట్టింది. అంటే తప్పు లేదు, ఎంక్వైరీ చేసుకుంటే అందరు వీళ్ళలా ఉంటే బాగుంటుంది. అవును, ఎంక్వైరీ ఎక్కడైనా చేసుకొని అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక 4 సినిమా యాక్టర్లు నేర్పిస్తున్న ఫిల్మ్ అకాడమీ ఇంకొకటి ఉంటే అది నాకు ప్రూవ్డ్గా చూపిస్తే కనుక నేను మీకు ఫ్రీగా కోర్స్ చెప్తాను. ఎక్కడా లేదు.
ఏంటంటే మేము ఎన్నో ఇబ్బందులు పడి ఇండస్ట్రీకి వచ్చాం, ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇదే ప్రయాణం చేస్తూ మాతో పాటు కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను కూడా ఇండస్ట్రీలో లాగటానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మేము వెళ్తున్నాం. ఏదో పెద్ద లక్షలు లాభాలు అవన్నీ మేము చూసుకోవట్లే. ఏదో ఒక 10% లాభం వస్తే చాలులే అని చెప్పేసి మేము లాగిచ్చేస్తున్నాం. కాబట్టి మీకు ఈ ఫీజులో మేము చెప్పగలుగుతున్నాం. మేము అదే లాభాపేక్షతో కనుక ఆలోచిస్తే మీకు అసలు ఈ ఫీజులో ఎవరు చెప్పరు. ఎక్కడికైనా వెళ్ళి అడగండి. ఇంకేమైనా కొత్త ఆఫర్లు ఏమైనా ఉన్నాయండి మన ఇన్స్టిట్యూట్లో? ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ 15కి మన స్టార్ట్ అవుతున్నాయి కదా 15 సినిమాలు. వాటిల్లో డెఫినెట్గా మీరే ప్రామిస్ చేశారు నాకు ఒక 30-40 మెంబర్స్కి మన వాళ్ళకి అవకాశం ఇద్దామని. అవును, ఎందుకంటే గ్రేట్ ప్రొడ్యూసర్ మినీ మూవీ మొగల్ శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు సుమారు 15 సినిమాలు, 15 మంది డైరెక్టర్లు, 15 మంది కొత్త కెమెరామెన్లు, కొత్త వాళ్ళు కానీ సీనియర్స్ కానివ్వండి, పెద్ద రైటర్లు ఉన్నారు దాంట్లో. సో దాంట్లో ఖచ్చితంగా నూతన నటీనటులకి ఛాన్స్ అని మొన్న కాస్టింగ్ కాల్ కూడా పెట్టాము. దాంట్లో భాగంగా 45 మందిని వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి మొన్న మేము సెలెక్ట్ చేసుకున్నాము. అదే విధంగా ఇప్పుడు ఇంకెవరైనా జాయిన్ అయినా కూడా ఆగస్ట్ 15 వరకు టైం ఉంది కాబట్టి దాంట్లో బాగుంటే బాగా చేయగలుగుతారు. వాళ్ళకు కూడా ఒక 10-15 మందికి అరౌండ్ 50 మంది మేము అనుకున్నాము. 50-55 మంది మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడం వల్ల ఏమైందంటే రేపు పొద్దున సెట్స్కి వచ్చాక లొకేషన్లో యాక్టింగ్ మాకు డైరెక్టర్లకి మాకేమైందంటే కొంచెం ఈజీ అయింది. వాడు ఏ యాంగిల్లో నిలబడి డైలాగ్ చెప్పాలి, వాడు ఏం చేస్తున్నాడు ఆర్టిస్ట్. ఇంకోటి చాలా మంది ఏంటంటే రోలింగ్ యాక్షన్ అన్నప్పుడు డైలాగ్లోకి వెళ్ళి కట్ చెప్పేసరికి ఎమ్మటి అటు ఇటు తిరుగుతారు. సో అదే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే రోలింగ్ యాక్షన్ చెప్పకముందు క్యారెక్టర్లు ఎట్లుండాలి, తర్వాతకి అంత అయిపోయాక కట్ చెప్పాక కూడా వాడు పాత్రలోనే ఉండాలి. ఇవన్నీ మీరు ఇన్స్టిట్యూట్లో నేర్పారు. యాక్టింగ్ ఎలా చేయాలి అనేది దాంతో పాటుగా సెట్స్లో మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఆపర్చునిటీస్ ఎలా పట్టుకోవాలి. ఒకసారి ఆపర్చునిటీస్ పట్టుకున్న తర్వాత అక్కడ డైరెక్టర్స్కి ఎంత గౌరవం ఇవ్వాలి, ప్రొడ్యూసర్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, కో ఆర్టిస్టులతో ఎలా ఉండాలి, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేదంతా కూడా మనం నేర్పించుకోవాలి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా ఏదో బిక్కు అనుకుంటూ భయపడుతూ ఉండాల్సిన అవసరం లేకుండానే ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లాగే వాళ్ళు బిహేవ్ చేస్తారు అక్కడ. అప్పుడు వాళ్ళకి వాల్యూ అనేది పెరుగుతుంది. అవన్నీ కూడా మనం చేస్తాం. ప్లస్ ఆడిషన్స్ కూడా మన అకాడమీలోనే పెడతా ఉన్నాం. ఎంతో మంది డైరెక్టర్స్ వస్తున్నారు. తర్వాతకి నిన్న కూడా ఫోటోషూట్స్ పెట్టారు. నిజంగా ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్పడమే కాకుండా వాళ్ళకి నీట్గా పోర్ట్ఫోలియో కూడా మీరు క్రియేట్ చేయడం అనేది గ్రేట్ అనమాట. చాలామందికి ప్రతి వీకు సాటర్డే సండేలో మంచి వర్క్షాప్స్ అని, లేకపోతే ఆడిషన్స్ అని, ఫోటోషూట్స్ అని, మంచి చిన్న షార్ట్ ఫిల్మ్స్, రీల్స్, వెబ్ సిరీస్లు ఇవన్నీ ఫీచర్స్ ఇస్తున్నాం. కాబట్టి సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మంచిగా జాయిన్ అవ్వాలనుకుంటే వినోద్ ఫిల్మ్ అకాడమీని అప్రోచ్ అవ్వచ్చు. కొత్త ఆఫర్ ఒకటి మొన్న పెట్టాం బ్రదరు, మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేంటంటే ఎవరైనా మా దగ్గర కోర్స్ జాయిన్ అయ్యి సిన్సియర్గా వాళ్ళు క్లాసులకు రావటం, మేము చెప్పినట్టు చేయటం కనుక చేస్తే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపే మేము అవకాశం చూపిస్తాం. అవకాశం చూపించిన పక్షంలో వాళ్ళు కట్టిన ప్రతి రూపాయి రిటర్న్ ఇచ్చేస్తాం. ఈ ఛాలెంజ్ ఇంతవరకు ఎవరు పెట్టలా, మేము పెట్టాం. ఎందుకంటే అంత నమ్మకం మా మీద మాకి. డెఫినెట్గా మీకు ఆ ఆపర్చునిటీ అయితే ఉంది. ఎందుకంటే మీకు డెఫినెట్గా ఇప్పించగలమన్న కాన్ఫిడెన్స్ మాలో ఉంది. డెఫినెట్గా మిమ్మల్ని అలా తయారు చేస్తాము. హ్యాపీగా మీరు చేసుకుంటారు కూడా. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కట్టిన ఫీజుని ఇప్పుడు ఇలా రిటర్న్ అయ్యేది ఒక ఆఫర్ ఉంటే, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సిన్సియర్గా వచ్చి వాళ్ళు మేము చెప్పిన క్లాసెస్ విని టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తే వాళ్ళు ఎంతైతే ఫీజు కడతారో అంత కట్టినంత ఫీజుకి మళ్ళీ వాళ్ళకి అంత రెమ్యునరేషన్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా చేసే గ్యారంటీ కూడా ఇస్తాం. ఇంకెంతకంటే ఎవరిస్తారు చెప్పు. అయితే ఈ వీడియో చేయడం వల్ల కొన్ని ఆఫర్స్ అయితే అందరికీ తెలిసినాయి. అవును వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, త్వరపడండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఈ వీడియో సంవత్సరం తర్వాతకి వచ్చి సార్ ఆఫర్ అప్పుడు లేదు, ఎంత ముందుగా వస్తే అంత. ఈరోజు డేటు జూలై 27, 2025. ఎస్, అంతే. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వచ్చిన వాళ్ళకి మాత్రమే లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. త్వరగా రండి.
ఈ ఆఫర్ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి మా ఇన్స్టిట్యూట్ పేరు మాది అంటే మా అన్నయ్యది, అది మనందరిది, వినోద్ ఫిలిం అకాడమీ. ఇది హైదరాబాద్ అమీర్పేటలో ఉంటుంది. గూగుల్ చేసినా వస్తుంది, వినోద్ ఫిల్మ్ అకాడమీ గూగుల్లో కొట్టండి. లొకేషను, ఫొటోస్, వీడియోస్ అన్నీ వస్తాయి. మా గురించి మొత్తం చరిత్ర వస్తుంది. వినోద్ కుమార్ నువ్వులా అని కొట్టినా, వినోద్ నువ్వులా అని కొట్టినా గూగుల్లో మీకు నా చరిత్ర మొత్తం వస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే. మేమే. రైట్. థ్యాంక్ యూ.